పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో ఉచితంగా ఇసుకను పంపిణీ చేసి నిర్మాణ పనులపై ఆధారపడిన కార్మికులను ఆదుకోవాలని సిపిఎం జిల్లా అధ్యక్షుడు కొల్లు సాంబమూర్తి తెలియజేశారు. కొమరాడ మండల కేంద్రంలో ఆయన 95 న్యూస్ ఛానల్తో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం అనుసరించిన ఇసుక పాలసీ విధానం కారణంగా అనేక మంది కార్మికులకు ఉపాధి లేక వలసబాట పట్టారని అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం 100 రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఇసుకను పంపిణీ చేయలేదని, తక్షణమే ఇసుక పాలసీని అమలు చేయాలని అన్నారు. ఈ ప్రాంత భవన నిర్మాణ కార్మికులకు, ట్రాక్టర్ కార్మికులకు వెంటనే ఉచిత ఇసుకను అందజేయాలని ఆయన కోరారు. ఒక్క భవన నిర్మాణంతోనే అనేక మంది కార్మికులు జీవనోపాధి సాగిస్తున్నారన్నారు. కావున ప్రభుత్వం తక్షణమే స్పందించి కొమరాడ మండలంలో ఇసుకను ఉచితంగా పంపిణీ చేయాలని సిపిఎం జిల్లా అధ్యక్షుడు సాంబమూర్తి ప్రభుత్వాన్ని కోరారు. అక్టోబర్ 4వ తేదీ జరుగుతున్న ధర్నా జయప్రదం చేయాలి. వెంటనే ఉచిత ఇసుక సప్లై చేయాలి. అమలు చేయాలి. ప్రభుత్వం ఉచిత ఇసుకని అంటే అమలు చేయాలి. ఉచిత ఇసుక ఇచ్చేదాకా పోరాడతాం. 4వ తేదీ ఇసుకని అంటే సప్లై చేయాలి. ప్రభుత్వం ఉచిత ఇసుకని అంటే సప్లై చేయాలి. ఉచితంగా ఇసుక ఇచ్చే భవన కార్మికులు అన్ని విధాలుగా ఆదుకోవాలి. అక్టోబర్ 4వ తేదీ జరుగుతున్న ధర్నా జయప్రదం చేయాలి. వెంటనే ఉచిత ఇసుక సప్లై చేయాలి. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు ఇసుకను ఉచితంగా వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు భవన కార్మికులు, అలాగే ట్రాక్టర్ కార్మికులు, ఇతర పెయింటింగ్ చేసిన వర్కర్స్ కార్మికులందరూ కూడా జీవనోపాధి లేక గత 5 సంవత్సరాల కాలంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈరోజు వలసలయ్యి అనేక మంది ఆత్మహత్యలు, అప్పుల పాలై చనిపోయే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో గత ప్రభుత్వంలో ఇసుక రేటు విపరీతంగా పెంచడం వల్ల, ఇసుక సక్రమంగా రాలేకపోవడం వల్ల ఎవరైతే ఇల్లులు కట్టుకున్న వాళ్ళందరూ కూడా సక్రమంగా కట్టుకోలేని పరిస్థితి ఉంది. అలాగే ఇలాంటి సందర్భంలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతుంది. గతంలో చెప్పారు, కార్మికులకి అందరికి కూడా ఇసుక ఎవరైతే ఉన్నారో భవన కార్మికులకు కానీ, ట్రాక్టర్ కార్మికులకు కానీ, ఇతర పనిచేసిన కార్మికులకి అందరికీ ఇసుక ఉచితంగా ఇస్తాము, అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి 100 రోజులు అవుతుంది. నేటికి కొమరాడ మండలంలో కొమరాడ, రాంభద్రపురం, కొట్టు, దళిపేట, కల్లికోట, ఈ మొత్తం గుమడ ఇసుక రీచ్ ఉన్నప్పుడు కూడా ఒక్కరి ఇసుక రీచ్ కూడా 100 రోజులైనా ప్రారంభించిన పరిస్థితి ఉంది. అయితే అలాగే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అన్నిటికీ బొట్టను నొక్కారు తప్ప భవన కార్మికులకి ఎవరికి కూడా ఒక బొట్టను నొక్కపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రతిపక్షం ఉండేటప్పుడు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఇసుక ఉచితం ఇస్తామన్నారు కదా, వెంటనే అమలు చేయాలి. అన్ని విధాలుగా భవన కార్మికులకి, ట్రాక్టర్ కార్మికులు, ఇతర కార్మికులకు ఆదుకోవాలని కోరుతూ ఈ నెల శుక్రవారం 4వ తేదీన అక్టోబర్ 4వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున భవన కార్మికులు, ట్రాక్టర్ కార్మికులు, ఇతర పెయింటింగ్ వర్క్ కార్మికులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే కానీ మన సమస్య పరిష్కారం జరగదు. కాబట్టి ఆ దిశగా శుక్రవారం 4వ తేదీన జరుగుతున్న ఈ కలెక్టర్ ఆఫీసులో జరుగుతున్న ధర్నాలు ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భవన కార్మికులకి, ట్రాక్టర్ కార్మికులకి, ఇతర పెయింటింగ్ వర్కర్స్కి అన్ని విధాలుగా కోరుతున్నాం.